హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను వైరల్ దుబాయ్ చాక్లెట్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేయండి. అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇది పర్చేస్ చేయాలంటే బయట చాలా కాస్ట్. మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ దుబాయ్ చాక్లెట్ టేస్ట్ అయితే చూడలేదు. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, అయితే టేస్ట్ చూడడం. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. డబల్ బాయిల్ మెథడ్లో మెల్ట్ చేసుకుంటాం. మీకు ఇష్టమైన చాక్లెట్ తీసుకోండి. నేనైతే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ బాయిల్ చేసుకొని దానిపైన ఇంకో బౌల్ పెట్టుకొని అందులో చాక్లెట్ యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోండి. అది మెల్ట్ అయ్యే లోపల ఇక్కడ చాక్లెట్ మౌల్డ్ ఉంటుంది కదా, ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశాను. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో వైట్ చాక్లెట్లో మెల్ట్ చేశాను. మెల్ట్ చేసి ఒకటి గ్రీన్ ఫుడ్ కలర్, ఇంకోటి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇలా నేను వీడియోలో చూపించినట్టు యాడ్ చేశాను. నార్మల్గా ఈ చాక్లెట్ చూస్తే పైన ఆరెంజ్, గ్రీన్, వైట్ షేడ్లో ఇట్లా డిజైన్స్ ఉంటాయి. సో ఆ డిజైన్ రావడానికి అలా చేశాను. మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ అది లుక్ కోసమే నేను యాడ్ చేశాను. చాక్లెట్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇన్ కేస్ చాక్లెట్ కొంచెం థిక్ అనిపిస్తే మీరు మెల్ట్ చేసేది దాంట్లో కొంచెం ఆయిల్ ఆర్ బటర్ యాడ్ చేసుకుంటే ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే మనకి స్ప్రెడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే చాక్లెట్ కొంచెం థిక్గా ఉంటే మనకి స్ప్రెడ్ చేయడానికి రాదు. అండ్ ఆల్సో ఆ లేయర్ అనేది థిక్గా వస్తుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్లో మనం కొంచెం డిజైన్ లాగా వేసుకున్నాం కదా, దాంట్లో ఒక లేయర్ ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెమే యాడ్ చేసుకొని ఇలా మంచిగా స్ప్రెడ్ చేసి మంచిగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏదైనా ఎయిర్ బబుల్స్ అట్లా ఉంటే ఫిల్ అయిపోతుంది. ట్యాప్ చేశాక ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అది తీసేయండి. ఎక్స్ట్రా చాక్లెట్ ఉన్న తీసేసాక ట్యాప్ చేశాక అది ఫ్రీజర్లో పెట్టేసండి. డీప్ ఫ్రిడ్జ్లో అంతా మంచిగా సెట్ అవ్వాలి. ఇలాంటి చాక్లెట్ షేప్స్ ఉన్న సిలికాన్ మౌల్స్ ఉన్నా కూడా ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఓ లేయర్ యాడ్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. లేదంటే ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, మనం నార్మల్ బాక్స్, అందులో కూడా చేసుకోవచ్చు. అందులో కూడా మంచిగా వస్తుంది. ఈ దుబాయ్ చాక్లెట్కి మెయిన్ టేస్ట్ ఈ పేస్ట్తో వస్తుంది. ముందుగా మిక్సీ జార్లో 3/4 కప్ పిస్తాషియోస్ యాడ్ చేసుకోండి. అది స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. మీరు సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు, అన్సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ రావాలి పౌడర్ అంతా. ఇది మీరు స్టఫ్ ఎంత ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి పిస్తాషియోస్ తీసుకోండి. నేనైతే ఒక 3/4 కప్ తీసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ లేకుంటే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బట్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో దానికోసం ఈ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ నేనైతే ఒక 3 స్పూన్స్ యాడ్ చేశాను. అది యాడ్ చేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మరి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ ఈ పేస్ట్ టేస్ట్ ఎలా ఉంటుందంటే పీనట్ బటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ దాని కన్సిస్టెన్సీ పీనట్ బటర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్కి. ఇది కునాఫా అని ఆన్లైన్లో దొరుకుతుంది. ఇది కూడా లింక్ పెడతాను. సేమియాలోని చాలా చిన్నగా ఉంటాయి ఇవి. మీరు మధ్యలో స్టఫ్ ఎంత ప్రిపేర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ సేమియాని ఇలా మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా వీడియోలో చూపించినట్టు. ఈ సేమియా చాలా థిన్గా ఉంటాయి. మనం నార్మల్ సేమియా కంటే చాలా అంటే చాలా థిన్గా ఉంటాయి. సో ఇవి మంచిగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో బటర్ ఆర్ గీ యాడ్ చేసుకోండి. నేనైతే గీ 2 స్పూన్స్ యాడ్ చేశాను. గీ యాడ్ చేశాక మనం స్మాష్ చేసుకున్నవి యాడ్ చేసేసుకొని మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. మీడియం హీట్లో అవి రోస్ట్ చేసుకోవాలి ఆ కలర్ వచ్చే వరకు. అండ్ ఇవి మిక్స్ చేస్తూనే ఉండాలి. కొంచెం అలానే వదిలేసారంటే కింద మాడిపోతాయి. అండ్ ఆల్సో మీడియం హీట్లోనే కుక్ చేసుకోండి. హైలో పెట్టుకున్నారంటే అంతా మాడిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా చల్లగయ్యాక మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా పిస్తాషియో పేస్ట్, అది యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి.
చాక్లెట్‌కి మధ్యలో స్టఫ్ అనేది రెడీ. అండ్ ఇది బాగా మిక్స్ చేస్తే మంచిగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ ఈ పేస్ట్ రెడీ. ఇప్పుడు మనం ఏదైతే చాక్లెట్ మాల్ ఫ్రిడ్జ్‌లో పెట్టాం కదా! అది తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ ఈ పేస్ట్ ఫిల్ చేసేటప్పుడు కార్నర్స్ కొంచెం స్పేస్ ఇయ్యండి. మనం చాక్లెట్ ఏస్తాం మరి పైన, అది మంచిగా ఎళ్లి మనం చాక్లెట్ బార్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇలా కొంచెం స్పేస్ ఇచ్చాక స్టఫ్ అంతా పెట్టేసుకున్నాక మరి ఒక్కసారి డబుల్ బాయిల్ మెథడ్‌లో చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోండి. కొంచెం హీట్ చేస్తే సరిపోతుంది. ఇలా మంచిగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని మనం ఏదైతే స్టఫ్ పెట్టుకున్నాం కదా! అందులో ఇంకో లేయర్ యాడ్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయండి. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్‌ని యాడ్ చేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయండి మంచిగా. ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా, ఏదైనా గ్యాప్స్ ఉన్నా మంచిగా ఫిల్ అయిపోతుంది. అండ్ ఇది బాగా సెట్ అయినాక డీమోల్డ్ చేసినప్పుడు కరెక్ట్ షేప్‌లో వస్తుంది. సో, ఇలా ట్యాప్ చేసేసుకున్నాక డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. జల్దీనే సెట్ అయిపోతుంది ఇది. అండ్ ఈ హార్ట్ షేప్ దాంట్లో కూడా మనం చాక్లెట్ ఫిల్ చేసాం కదా! సో, అది కూడా తీసి కొంచెం కొంచెం ఈ స్టఫ్ పెట్టేసేయండి. స్టఫ్ ఫిల్ చేశాక పైన లేయర్ ఈ చాక్లెట్ మెల్టెడ్ చాక్లెట్ యాడ్ చేసి ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఇది కూడా సెట్. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. వన్ అవర్ తర్వాత ఇది మంచిగా సెట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసి డీమోల్డ్ చేసుకోండి. సో, సైడ్స్ అంతా కొంచెం కొంచెం లూజ్ చేసుకోండి. అండ్ ఒకేసారి డైరెక్ట్ తీయకండి. స్లోగా ఇలా డీమోల్డ్ చేసుకోండి. లేదంటే బ్రేక్ అయిపోతుంది. దీని షేప్ అంతా అయితే చాలా మంచిగా వచ్చింది. మనం వైట్ చాక్లెట్ యాడ్ చేసాం కదా! కలర్ యాడ్ చేసి చాలా మంచి డిజైన్ వచ్చింది మార్బుల్ ఫినిష్‌లో. అండ్ చాలా మంచిగా వచ్చింది. ఇలా డీమోల్డ్ చేసుకున్నాక మీకు సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే అలా తీసేసుకోండి. అంతే, దుబాయ్ చాక్లెట్ రెడీ. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ హార్ట్ షేప్ చాక్లెట్ కూడా రెడీ. ఇవి డీమోల్డ్ ఈజీగా వచ్చేస్తాయి. ఇవైతే డీమార్ట్‌లో తీసుకున్నా నేను. అండ్ ఇలాంటి దాంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ టేస్టే ఉంటాయి. బట్ మనం దుబాయ్ చాక్లెట్ అంటే చాక్లెట్ బార్ లానే కదా! సో, అందుకోసం ఇలా మౌల్డ్‌లో ప్రిపేర్ చేస్తాం. లేదంటే ఇలా మనతో షేప్స్ ఏ దాంట్లో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ ఏదైనా ఒకటే. లేదంటే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఉంటది కదా! అందులో ఈ ఫస్ట్ ఈ చాక్లెట్ మెల్ట్ చేసిండేది యాడ్ చేసి, ఈ స్టఫ్ పెట్టేసి మరి పైన యాడ్ చేస్తే సెట్ అయిపోతుంది. సో, అలా కూడా ట్రై చేశాను నేను. లాస్ట్ వరకు చూడండి.
అండ్ ఇప్పుడు ఈ చాక్లెట్ బార్‌ని బ్రేక్ చేసి దాని లోపల ఎలా ఉంటుందో చూడండి. మనం నార్మల్‌గా చూస్తుంటాం గదా! దుబాయ్ చాక్లెట్ బ్రేక్ చేసినప్పుడు ఎలా ఉంటుందో. అందులో వాళ్ళు స్టఫ్‌కి గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. నేనైతే యాడ్ చేయలేదు. మీకు ఆ కలర్ రావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో, అంతే గాయ్స్, వైరల్ దుబాయ్ చాక్లేట్ రెడీ. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి యూజ్ చేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అండ్ ఆల్సో దానికి ఎక్విప్‌మెంట్ యూజ్ చేసినవి డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఎవరికన్నా కావాలంటే చూడండి. అండ్ టేస్ట్ విషయానికొస్తే మనం నార్మల్ చాక్లేట్ కంటే ఈ మధ్యలో స్టఫ్ పెడతాం గదా! అది మెయిన్ టేస్ట్ ఇస్తుంది ఈ చాక్లేట్‌కి. లోపల కొంచెం క్రిస్పీగా మనం పిస్తా పేస్ట్ యాడ్ చేసాం గదా! చాలా మంచిగా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాక్లేట్ మౌల్డ్సే ఉండాలని లేదు. మీతో ఇంగ్రీడియెంట్స్ ఉంటే ఈజీగా ఇలా బాక్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే నేను బాక్స్‌లో ప్రిపేర్ చేసుకున్నా. ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ మెల్టెడ్ చాక్లేట్ ఏసుకొని అది బాగా సెట్ అయినంక ఇలా స్టఫ్ పెట్టేసి పైన ఒక లేయర్ యాడ్ చేస్తే మంచిగా వస్తది ఇది గూడా. సో, ఇది గూడా ఒకసారి చూడండి. చాలా మంచిగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. మీరు గాని ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు గాని రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా ఛానెల్‌లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు గాని కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, అంతే గాయ్స్, నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది.